కొత్త సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన లేదా ప్రజల ముందు ఉంచిన వ్యక్తీకరించిన కొన్ని విషయాలు 2024లో ఆయన ఎజెండా ఏమిటో స్పష్టం చేస్తూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసిన తర్వాతనే వారు తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇందులో 2024 సంవత్సరంలో తాను ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న అంశాలు యువతకు మహిళలకు తన ప్రాధాన్యత ఉండబోతున్నదని. ఈ యువత మహిళా ప్రాధాన్యత వెనుక ఆధునిక అభివృద్ధి, హైదరాబాద్ నగర అభివృద్ధి, తర్వాత మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఇందులో కనబడుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఆర్థిక రంగం పైన, విద్యుత్ రంగం పైన, ఇప్పుడు ఇరిగేషన్ రంగం పైన కూడా, సాగునీటి రంగం పైన కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని, ఆర్థికము, విద్యుత్తు, సాగునీరు ఈ రంగాల పెడుతున్న ఖర్చు ఎంతనో తేలితే, ఈ రంగాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే కనుక రాబోయే రోజులలో 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాలు ఎట్లా ఉండబోతున్నాయో కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి తాను అనుకున్నట్లుగా ఈసారి 2024 సంవత్సరంలో రైతు, మహిళా, యువత, ఈ రైతు, మహిళా, యువతలో రైతు భరోసా ఉన్నది, కౌలు రైతులు ఉన్నారు. మేజర్ సెక్షను మనకు రైతులనే తీసుకుంటే కనుక దగ్గర 60 నుంచి 70 లక్షల మంది వరకు రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఈ రైతు కుటుంబాలు తన ప్రాధాన్యతను చెప్పడం, యువత అంటే నిరుద్యోగులను కూడా ఆయన పరోక్షంగా అడ్రస్ చేయడం, ఎలక్ట్రిక్ స్కూటీలు మహిళలకు ఇవ్వబోతున్నారు, 2500 రూపాయల ఆర్థిక సాయం మహిళలకు చేయబోతున్నారు. ఇవి ఆయన చెప్పడం వెనుక చాలా లోతైన మాటనే, లోతైన ఎజెండానే ఆయన ముందు పెట్టుకున్నట్టు కనబడుతూ ఉన్నది. రైతు కేంద్రంగా తీసుకున్నప్పుడు రూరల్ తెలంగాణను, గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను దానిపైన తన దృష్టి ఉండబోతుందని చెప్పడం, యువత విషయంలో విద్య, ఉద్యోగము, ఉపాధికి సంబంధించిన గ్యారంటీ హామీను తాను ఇవ్వబోతున్నాననే విషయం కూడా చెప్పడం, మహిళలకు సంబంధించిన మహిళా భద్రత, ఉపాధి వీటికి సంబంధించిన అంశాలు, ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన అంశాలు కూడా అందులో అంతర్లీనంగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారికి దోహదం చేసిన, వారు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపడానికి కారణమైన అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాల గురించి వారు మాట్లాడడం కూడా. 2024 సంవత్సరం వాస్తవానికి చాలా పెద్ద సవాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచబోతున్నది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ముందు ఉంచబోతున్నది. తన అధికారాన్ని కాపాడుకోవాలి. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రశ్నించే స్వభావం, ఆ ప్రశ్న కొంత శృతి మించితే కనుక గందరగోళానికి దారితీస్తుంది. తర్వాత మునుపట్లాగా అధిష్టానం కూడా లేదు కాబట్టి, అంటే 6 నెలలకు ముఖ్యమంత్రిని మార్చడము, ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చే వ్యవహారం లేదు కాబట్టి ఆ మేరకు రేవంత్ రెడ్డి కొంత సెక్యూర్గానే ఉన్నప్పటికీ అంతర్గతంగా పార్టీలోను ప్రభుత్వంలోను వచ్చే తలనొప్పులను తట్టుకోవడం ఒక అంశం అయితే కనుక 6 గ్యారంటీలకు నిధుల సమీకరణ మరొక అంశం కాబోతున్నది. అన్నింటికి మించి ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడం అనేది అతిపెద్ద టాస్క్గా ఉండబోతున్నది. బహుశా ఈ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి రైతు, మహిళ, యువత ఈ కేంద్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్రంగా ఉన్న అన్ని అంశాలను తాను అడ్రస్ చేయబోతున్నానని, ఈ 2024 సంవత్సరము వారి రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా తాము చూస్తున్నామని, ఆ యువతనామ సంవత్సరంగా మారుస్తామని, వారి జీవితాల్లో కొత్త మార్పుకు, వారి జీవితాల్లో ఒక ఆశావాహ దృక్పథానికి పునాదులు వేస్తామని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానికానికి చేసిన ఒకానొక ప్రతిపాదన అనుకోవచ్చు, లేదా వారు తెలంగాణ సమాజం ముందుంచిన అంశాలు, వ్యక్తీకరించిన అభిప్రాయాలు. ఒక మాటలో చెప్పాలంటే కనుక ఆయన పరిపాలన ఎజెండా ఏమిటో కూడా 2024కు సంబంధించిన తెలంగాణ సమాజం ముందు పెట్టిన తీరు ఇది ముఖ్యమంత్రిది.